ఏవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. తాను అందరికీ నచ్చుకపోవచ్చు, కానీ తన హోదాకైనా గౌరవం ఇవ్వాలి కదా అంటూ వ్యాఖ్య. విజయవాడ వరదల్లో మునిగి పాడైన వాహన యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. దెబ్బతిన్న వాహనాలు ఎలక్ట్రిక్ ప్లంబింగ్ పనులను ఉచితంగా చేయాలని నిర్ణయం. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. ల్యాండ్ ఆర్డర్పై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం. అవన్నీ రాజకీయ హత్యలు. వరద బీభత్సంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్. భారీ వర్షం బీభత్సం. ఉత్తర కోస్తా ఆంధ్రలో రెడ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ముగిసిన పారా ఒలింపిక్స్ పోటీలు. కొత్త చరిత్ర లిఖించిన భారత అథ్లెట్లు. ఇక వివరాలకు వెళ్తే ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని గుర్తు చేసుకున్నారు. విజయవాడ వాసులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెప్పబోతోంది. వరదల్లో దెబ్బతిన్న మునిగి పాడిన వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చులో కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాడైన ఇంట్లోని ఉపకరణాల ఖర్చులోనూ కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మందికి లబ్ధి జరగనుంది. గత రాత్రి విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని వెల్లడించారు. వరదల కారణంగా బైక్లు, ఆటోలు, కార్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నింటికి బీమా ఉండగా బీమా లేని వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అసలు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఇది అదనపు ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకొచ్చి మరమ్మతులు చేయించి ఇవ్వాలని నిర్ణయించింది. రిపేర్కు తక్కువ మొత్తం అయితే ప్రభుత్వమే భరించాలని, ఎక్కువ అయితే మాత్రం కొంత వాటి యజమానులు కూడా భరించేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మరమ్మత్తు పనుల కోసం ఆయా వాహన తయారీదారులతో సంప్రదింపులు జరుపుతుంది. అలాగే వారి వద్ద సిఎస్ఆర్ నిధులు ఉంటాయి కాబట్టి వాటితో ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాలని కోరుతుంది. మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు కానీ, మోటార్ బైక్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్, ఒక రిఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, గ్యాస్ స్టవ్, వాటర్ ప్యూరిఫైయర్, చిన్ని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరే చేయగలుగుతాడు. వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు, ఆ వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి, కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే అయిపోవడం. ఎలక్ట్రీషియన్ కావాలి, ఫీజులు పోవడం, అన్ని ప్లంబర్స్, ఇంకొక పక్క పెయింటర్స్, కార్పెంటర్స్, ఇలాంటి చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం.
అర్బన్ కంపెనీలు యాడ్ చేశాం. మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం. గ్యాస్ ఉంది, గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి. మళ్ళా ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి. ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి. ఎలక్ట్రానిక్స్ గాని స్టవ్లకు గాని ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను. కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు, ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి. కొన్ని వీళ్లకు నమ్మకం ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి సబ్సిడీ పే చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో జర్నలిస్టులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తిగా నేను మీకు నచ్చకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఆ హోదాలో ఉన్న వ్యక్తి మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ప్రజలందరూ కలిసి ఆ హోదా ఇచ్చారు. ఆ హోదాను గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు, పత్రికా యజమానుల ముసుగులో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు ఉండదా? వాళ్ళు పాటించినప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఇస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ, పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని, ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని, మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సిపి కార్యాలయంలో ప్రస్తుత సిపి శ్రీనివాసరెడ్డి నుండి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సిపిగా రెండవసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక భాగమని వెల్లడించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. వినాయక నిమజ్జనం చాలా కీలకమైన అంశమని చెప్పారు. నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని, ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, లా అండ్ ఆర్డర్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అమలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. దేశం కోసం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, 18 కోట్ల సభ్యత్వ నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన పార్టీ బీజేపీ అని తెలిపారు. ఈసారి మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించిందని అన్నారు. గత కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతుందన్నారు. సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఇలా భరోసా, రైతు భరోసా మీద గాని, రుణమాఫీ మీద గాని, ఇవాళ బోనస్ విషయంలో గాని ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తుల బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రా స్టార్ట్ చేశారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదోళ్ళకు కొట్టే ముందు ఆలోచన. టీవీ చూస్తుంటే ఏడుస్తారు ఒక్కొక్కరు వచ్చి. పేదోళ్ళు కిరాయికున్నోని కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికున్నోళ్ళను, కిరాయికి ఏం చెప్పనా, ఇక కిరాయికున్నోళ్ళు పర్మిషన్ ఉందా, ఇది హైడ్రాలు వస్తుందా, ఇది చెరువులు ఉన్నదా, ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాయి తీసుకుంటాడా?
కిరాయాలు. అరే నువ్వు ఓనర్ కొట్టు, ఎవరితో పైసలు కొట్టు, ఎవరిదారు పెద్దలు మొత్తం వద్దాం ఏమన్నా. కిరాయికున్నోళ్ళు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీతో కొడుతుండే ఏడుతున్నారు. నేను పెట్రోల్ పట్టుకున్నారు. నేను కిరాయిలో ఏం పాపం చేసిన, కిరాయిలో ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పొస్తాను ఖాళీ చేయమని చెప్పు, ఖాళీ చేస్తాడు. ఖాళీ చేసుకునే అవకాశమే. వాడు పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయాలను ఇలా జేసీబీలో కొడితే ఇదెక్కడ హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. ఇలా ప్రభుత్వం వ్యవహారాల వల్ల మొన్నటి వరకు హైడ్రాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది. వాళ్ళ ఎస్ నేను సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు, కిరాయికున్న పేదలను కొడితే వాడు ఎక్కడ చూడాలి? అరే ఇల్లు జాగాలు కొనేటప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తామన్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. కరెంటు బిల్లు అది ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయవు నువ్వు. పెద్ద పెద్ద బిల్లు వేసి వెళ్ళిపోవు. ఒక్కటి ఊడబట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలను కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. చర్చ లేదు ఇవాళ. పేపర్ రాస్తావే, టీవీ చూపుతావు. ఇక రుణమాఫీ వేది, రైతు భరోసా వేది. ఒక పార్టీ బీఫామ్తో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్తో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నించింది. ఈ ప్రాసెస్ కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్లను పరిశీలించి వాటి విచారణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్ కు సూచించింది. సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు, వాదనలు ఎప్పుడు వింటారు, ప్రొసీడింగ్స్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు తదితర వివరాలన్నీ ఈ షెడ్యూల్లో పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు 4 వారాల గడువు ఇచ్చింది. అప్పటికి షెడ్యూల్ విడుదల చేయకుంటే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరిస్తామని హెచ్చరించింది. 9 నెలల కాంగ్రెస్ పాలన ఏమాత్రం అర్థం పర్థం లేకుండా సాగిందని, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుకే దిక్కు లేదని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక, వచ్చిన సమస్యల్ని పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ప్రజల్ని గందరగోళంలోకి నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 49,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి 31,000 కోట్లకు కుదించి చివరకు బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి 18,000 కోట్లు విడుదల చేసి రైతులకు 10,000 కోట్లు మాత్రమే మాఫీ చేసిందని ఫైర్ అయ్యారు. వీళ్ళకి ఎవరికి సోయి లేదు. ఎవరికి వాడు వ్యక్తిగత సంపాదనలు పడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో మంత్రులు. అవకాశం ఉన్న ప్రతి చోట వ్యాపారులను, కాంట్రాక్టర్లను ఎవరెవరిని ఎట్లా భయపెట్టచ్చో, బిల్డర్లను భయపెట్టించి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ఒకరిని మించి ఒకటి తప్ప ప్రజలకు సేవ అందిద్దామన్న ఆలోచన ఒక్కరు కూడా కనపడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం కూర్చొని ఒక స్పష్టత తీసుకోవాలి, ప్రజలకు, రైతులకు స్పష్టతనివ్వాలి. మిమ్మల్ని నమ్మి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని, 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారని నమ్మి పూర్తిగా వ్యవసాయ ప్రాంతం రైతాంగమే మీకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని గెలిపించింది మొత్తం రైతాంగమే. రైతులు ఉన్న చోట, వ్యవసాయం ఉన్న చోటనే మీరు గెలిచారు. కానీ అదే రైతులకు నెత్తిన టోపీ పెట్టడమే కాకుండా ఇప్పటికీ కూడా రకరకాల మాటలు చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీ మంత్రివర్గం కూర్చొని అసలు రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా, మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు లేదా ఎగ్గొట్టదలుచుకున్నారా స్పష్టంగా చెప్పండి. ఇదే సందర్భంలో వానాకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది. ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి. రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, నర్సంపేట, ములుగు, ఇంకా ఇతర జిల్లాల్లో, ఆదిలాబాద్, ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి. వరిచేలు కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర పంటలు కూడా. ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది. కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు లేదు. వెంటనే
రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వరదల కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటన్నింటినీ రాజకీయ హత్యలుగానే పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. రాష్ట్రం నడి ఒడ్డున విజయవాడ ప్రాంతంలో అంత వరద వస్తుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. విజయవాడ వరద సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వరదల సమయంలో ప్రజల అవస్థల్ని పక్కన పెట్టి పూటకో ప్రెస్ మీట్ పెట్టి ఈ విపత్తును పబ్లిసిటీకి చంద్రబాబు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడం లేదని మండిపడ్డారు. బుడమేరు కాల్వ నుండి వరద వస్తుందని తెలిసి కూడా డీఈ హెచ్చరికలు లెక్క చేయలేదని తెలిపారు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని మరికొంతమంది అధికారులు చెప్పారన్నారు. ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఇన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి, డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. విజయవాడ నడిబొడ్డున 45 మంది ప్రాణాలు, వాస్తవానికి వరదల్లో కొట్టుకుపోయినటువంటి ప్రాణాలు కొన్ని అయితే కొంతమందికి నీరు అందక, కొంతమందికి మెడిసిన్స్ అందక, కొంతమందికి వైద్యం అందక చనిపోయినటువంటి వారు కొంతమంది. ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి ప్రశ్నల దీని గురించి ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పరు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు, పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కొనకండ్ల గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. తమ గ్రామంలో త్రాగునీటిని సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదే లేదంటూ రోడ్డుకు అడ్డంగా ట్యాంకర్లు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా శ్రీ సత్యసాయి శ్రీ రామరెడ్డి తాగునీటి పథకం ఉద్యోగులు 20 రోజుల నుండి ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నీటి పంపింగ్ నిలిపివేసి ఆందోళనకు వెళ్లారు. దీంతో దాదాపుగా అన్ని గ్రామాల ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. కొనకండ్ల గ్రామంలో దాదాపుగా 10 ట్యాంకర్లు పెట్టి నీటి సరఫరా చేస్తున్నారు. కూడా అతిపెద్ద గ్రామమైన కొనకండ్లకు అవి ఏ మూలకు సరిపోకపోవడంతో పండగ వేళ త్రాగునీరు లేక వాడుకునే నీరు లేక గ్రామస్తులు విసిగిపోయి రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో పోలీసులు వారిని ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జాతిపిత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, కమిషనర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ కాళోజీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తన కవితలతో సామాన్య ప్రజలకు ఏకం చేసిన గొప్ప కవి అని కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది. మరి వారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు నిలిచి మరి వారి కవితల ద్వారా మరి సామాన్య హృదయాలను ఏకం చేసినటువంటి గొప్ప కవి కాళోజీ గారు. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరి వారి కవితలు ఎంతగానో ప్రభావితం చేశాయి. మరి పుట్టుకనేది, చావునేది, బతుకంత దేశానికి అని రాయటమే కాదు, వారు ఆ మాటలను పూర్తి సార్థకత ఇచ్చినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి ఈ విధంగా మరి గత ప్రభుత్వ హయాంలోనే ఇటువంటి కవులను, కళాకారులను, స్వాతంత్ర సమర యోధుల జయంతులను, వర్ధంతులను మరి అధికారంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఈరోజు కూడా మరి ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా శుభపరిణామం. అంతేకాకుండా మరి వారి కవితలను, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా యువత నడుచుకునే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మున్సిపల్ స్టాఫ్కి, గౌరవ కమిషనర్ గారికి, సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాత్ర పెద్దపల్లి కలెక్టరేట్ నుండి అమరవీరుల స్తూపం వరకు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు హాజరై బైక్ ర్యాలీ వాహన ర్యాలీతో జై తెలంగాణ నినాదాలతో మారుమోగాయి. ఈ యాత్రకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సీమా శ్రీనివాస్, జిల్లా చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులపై కాంగ్రెస్ పార్టీకి పూర్తి అవగాహన ఉంది కనుక గ్రహించి తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల భూమితో మరియు ఉద్యమకారుల ఆత్మగౌరవం ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఉద్యమకారుల సంక్షేమానికి వారికి ప్రతి నెల పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా మొక్కవని ధైర్యంతో పోరాటం చేసి జవాబిచ్చుకుంటా మేము ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన బిడ్డలం మేము. 10 సంవత్సరాల అధికారం కోసం పనిచేసిన బిడ్డలం మేము. కానీ గత ప్రభుత్వం ఏనాడుసులో ఉద్యమకారులు పట్టించుకున్న పాపన పోలేదు. మా సీమశీలన్న అనేక జిల్లాలు తిరిగి ఒక్కొక్క ఉద్యమకారుని పోగు చేసి 100,000 తయారు చేసిన తర్వాత అప్పటి పిసిసి అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారు సీలన్నను పిలిచి, అన్నా మీ కష్టం ఎట్లున్నదో మా పార్టీ మా పరిస్థితి గట్లనే ఉంది, మీ ఉద్యమకారులంతా మాకు సపోర్ట్ ఇచ్చి పనిచేసినట్టయితే, మేము అధికారంలోకి వచ్చినట్టయితే మీకు ప్రతి ఉద్యమకారునికి 250 గదాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మా సీనన్న ఒక్కడే చెప్పిండు. మాకు జిల్లాలు ఏకమై మరి అనేక మంది మనం ఎమ్మెల్యేలను ఎంపీలను కమిట్మెంట్ గా గెలిపించుకున్నట్టయితే మన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరి గుర్తిస్తూ గౌరవిస్తుందని చెప్పిన సందర్భంగా ఆనాడు ధైర్యంతో మొక్కమని ధైర్యంతో మరి ఎంపీలు ఎమ్మెల్యేలను గెలిపించిన బిడ్డలం మేము. మరి ఆనాడు నువ్వు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావో దాన్ని వెంటనే అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి తొందరగా మీరు చేస్తారని నమ్మకం ఉంది, కానీ కొంత తొందరగా చేయండి అని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఉద్యమకారుల చైతన్య యాత్ర. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే పెద్దపల్లిలో ఈ అమరవీరుల స్తూపం దగ్గర మన ఐలన్న గారి, చంద్రకళనక్క గారి ఆధ్వర్యంలో ఇది 6వసారో 7వసారి మీరు రావటం. మొట్టమొదటిగా మన పిడికిల మందే ఉంటుంది. 6 సంవత్సరాల క్రితము మన నాయకుడు అన్న నాయకుడిని మనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉద్యమకారుల నుంచి పట్టించుకోండి, ఉద్యమకారులు మరీ ముఖ్యంగా ఉద్యమం చేసి కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్న ఉద్యమకారుల గురించి మీరు ఏమైనా చేయండి అని అడగడం కోసం 6 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆనందన్న గారి నాయకత్వంలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు కానీ అధికారంలో అనేక మందిని 100 సార్లు కలిసారు. మరి వాళ్ళేమో మేము చేద్దాం అనుకుంటున్నాం, కానీ మరి మా నాయకుడు ఏమో పట్టించుకోవట్లేదు. ఉద్యమకారులు అంటే ఆయనకు కోపం వస్తుంది. నేనే ఉద్యమకారులు ఏం చేస్తారు, మేము పట్టించుకోకపోయినా ఏం కాదు, మేము గొర్రెలిస్తున్నాం బర్రెలిస్తున్నాం కదా, మీకు ఏం అవసరం లేదన్నట్టు ఉద్యమకారులు అన్నప్పుడు మేము అప్పుడు కూడా కేసీఆర్ గారిని బతిమలాడినాం, మీరు చేయండి మీ అంటే ఉంటాను. కానీ ఆయన వెళ్ళే అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు ఆయన పిసిసి కాకముందు వెళ్ళాం, పిసిసి అయిన తర్వాత 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా 2వ రోజు సోమవారం కూడా ఎడతెరపలేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వరద నీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వస్తున్న వరద నీరు కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. డజన్ల కొద్ది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు పోర్టు మెటియోలాజికల్ కార్యాలయం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో అధికారులు ఆయా జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. కాగా శ్రీకాకుళంలో వరదల్లో మినీ వ్యాన్ కొట్టుకుపోగా స్థానికులు వాహనం డ్రైవర్ను రక్షించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి గోదావరి వాటర్ స్కీమ్ పాయింట్ ను సందర్శించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన గోదావరి వాటర్ స్కీమ్ పాయింట్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఎల్లంపల్లి నుండి బెల్లంపల్లి వరకు వాటర్ సప్లై ఎలా చేయాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో బెల్లంపల్లి ప్రజలు త్రాగునీరు గోదావరి నుండి కాకుండా ఆడా ప్రాజెక్టు వాటర్ సప్లై చేయడం వల్ల రోగాల బారిన పడుతున్నారు
పడుతున్నామని చెప్పడంతో ప్రజలు గోదావరి వాటర్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పాము. అదేవిధంగా బెల్లంపల్లి ప్రజల కోరిక నెరవేరబోతుంది. సాధ్యమైనంత తొందరగా గోదావరి వాటర్ సప్లైకి అన్ని ఏర్పాట్లు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా గోదావరి వాటర్ సప్లై చేయాలని అధికారులకు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ వినాయక మండపంలో దొంగతనం జరిగింది. 5 యువకులు అర్ధరాత్రి మండపంలోకి ప్రవేశించి బొజ్జు గణపయ్య చేతిలోని లడ్డును ఎత్తుకెళ్లారు. దీనిపై మండప నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మేడ్చల్ జిల్లా కీసర్లోని సిద్ధార్థ కాలనీ వాసులు వినాయక మండపం ఏర్పాటు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. ఆదివారం రాత్రి రోజువారీ పూజలు భజనలు చేశాక భక్తులతో పాటు నిర్వాహకులు కూడా ఇళ్లకు వెళ్లిపోయారు. మండపంలోని వినాయకుడి విగ్రహానికి ఓ పరదా వేశారు. అర్ధరాత్రి ప్రాంతంలో 5 యువకులు అక్కడికి చేరుకుని మండపంలోకి వెళ్లారు. యువకుడు లోపలికి వెళ్లి వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డును కాజేశాడు. లడ్డును తీసుకుని యువకులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. తెల్లవారి మండపం దగ్గరికి వచ్చిన నిర్వాహకులు వినాయకుడి చేతిలో లడ్డు మాయమవడం గుర్తించి సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేశారు. దీంతో యువకులు చేసిన దొంగతనం బయటపడింది. ఈ చోరీ ఘటనపై వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా ఏదో ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏలేరు నుండి 10,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇప్పటికే 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి మరో 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గండిని పూడ్చేందుకు అధికారులు ఇసుక మూటలను వేయిస్తున్నారు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వేసిన మూటలు వేసినట్లే కొట్టుకుపోతున్నాయి. ఈ గండి వల్ల దాదాపు 300 ఎకరాలు పంట నీట మునిగింది. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీఓ సీతారామరావు, ఎంఆర్ఓ చిరంజీవి, మండల వ్యవసాయ శాఖ అధికారి జోక అమృత మరియు మండల అధికారులు పరిస్థితి పరిశీలిస్తున్నారు. ప్రతి సంవత్సరం గండి అదే ప్రాంతంలో పడుతుందని అధికారులు గండి పడిన తర్వాత వచ్చి పర్యవేక్షిస్తున్నారు తప్ప ఆ గండి పడకుండా శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్యారిస్ వేదికగా ఆగస్టు 28 నుండి ప్రారంభమైన పారా ఒలింపిక్స్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకలో భారత పతాకధారులుగా ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్ వ్యవహరించారు. ఇక ఈ క్రీడల్లో ఈసారి భారత అథ్లెట్లు ప్రభుత్వ ప్రదర్శనతో అదరగొట్టారు. ఏకంగా 29 పతకాలు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈసారి 25 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన భారత్ 4 పతకాలు అధికంగా సాధించడం విశేషం. అలాగే గత టోక్యో ఒలింపిక్స్ కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువగా రావడం గమనార్హం. దీంతో ఈసారి భారత్ టాప్ 20లో చోటు దక్కించుకుంది. 29 పతకాలు సాధించిన ఇండియా 18వ స్థానంలో నిలిచింది. ఇక చైనా అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాత టాప్ 5లో బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, బ్రెజిల్ నిలిచాయి. ఘనంగా జరిగిన ఈ ముగింపు వేడుకలో ఫ్రెంచ్ మ్యూజిషియన్లు, గ్రామీ అవార్డు విన్నర్ అండర్సన్ పాక్ల ప్రదర్శనతో స్టేట్ డి స్టేడియం హోరెత్తింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. తాను అందరికీ నచ్చుకపోవచ్చు, కానీ తన హోదాకైనా గౌరవం ఇవ్వాలి కదా అంటూ వ్యాఖ్య. విజయవాడ వరదల్లో మునిగి పాడైన వాహన యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. దెబ్బతిన్న వాహనాలు ఎలక్ట్రిక్, ప్లంబింగ్ పనులను ఉచితంగా చేయాలని నిర్ణయం. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. లా అండ్ ఆర్డర్పై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం. అవన్నీ రాజకీయ హత్యలు. వరద బీభత్సంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్. భారీ వర్షం బీభత్సం. ఉత్తర కోస్తా ఆంధ్రలో రెడ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ముగిసిన పారా ఒలింపిక్స్ పోటీలు. కొత్త చరిత్ర లిఖించిన భారత అథ్లెట్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.